ఆ గంగా తీరంలో అరణ్యంలో వేటాడడానికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా రోజు ఆయన చూసేటటువంటి గంగా ప్రవాహం చిక్కిపోయి కనపడింది. గంగా ప్రవాహం చిక్కిపోవడం అంటే ఎలా తెలుస్తుంది? ఒడ్లు తరిగిపోతాయి. ఒడ్లు ఉరుసుకుంటూ నది ప్రవహించింది అనుకోండి, స్థూలంగా ఉంటుంది. ఒడ్లు బయటికి వచ్చేసాయి అనుకోండి, ఇసుక తిన్నెలు పైకి వచ్చేసి మధ్యలో సన్నగా ప్రవహిస్తోంది అనుకోండి, అకస్మాత్తుగా గంగ సన్నబడిపోయి చిక్కిపోయినట్టుగా ఉంటుంది కదా. అయితే నన్నయ్య గారి భావన చాలా గొప్పది. ఇదేమిటి, ఇన్నాళ్ళు ఇంత ఒరవడితో ప్రవహించే గంగ ఇంత చిక్కిపోయిందేమి ఇవాళ అనుకుని ఆయన అనుకున్నట్ట, బహుశా నన్ను విడిచి వెళ్ళినటువంటి బెంగ చేత చిక్కిపోయిందేమో అనుకున్నట్ట. ఇవాళ చిక్కిపోవడం ఎందుకు? విడిచి వెళ్ళిపోయిన బెంగ అయితే ఇప్పుడు మరునాడే చిక్కిపోవాలిగా గంగ, మరి ఆ ఇన్నాళ్ళు బాగుందిగా ప్రవాహం అని అనుకుని నిన్నటి వరకు ప్రవహించిన గంగ ఇవాళే చిక్కిపోవడం ఏమిటి ఆశ్చర్యం కదా. క్రమక్రమంగా ఏదో వర్షాలు తగ్గో ఎండలు బాగా ఎక్కువైపోయి గ్రీష్మ ఋతువు రావడం వల్ల నీరు ప్రవాహం తగ్గిపోయి ప్రవాహం సన్నబడింది అంటే అర్థం ఉంది. నిన్ననేమో బ్రహ్మాండమైన చెరితో ప్రవహించిందా, ఇవాళేమో సన్నబడిపోయిందా, ఏమిటి కారణం అని అన్వేషిస్తూ అలా ముందుకు వెళ్ళాడు. ఒక పిల్లవాడు కనబడ్డాడు. వాడు దివ్యమైనటువంటి భూషణములు ధరించాడు, గొప్ప రాచ తేజస్సుతో ఉన్నాడు. వాడు ధనస్సులోంచి బాణములను తీసి ప్రయోగిస్తున్నాడు. ఆ ప్రయోగించినటువంటి నైపుణ్యము వలన గంగా ప్రవాహానికి అంతటికీ అడ్డుకట్ట కట్టాడు. ఎవరికి? అమ్మతో అడుగుంటున్నాడు అని దాని అంతరార్థం. గాంగేయుడు గంగ యొక్క కుమారుడు కాబట్టి ఆ ప్రవాహం ఆ బాణముల యొక్క పరంపర వలన అది అడ్డొచ్చిన కారణం చేత ప్రవాహం వెనక్కుండిపోయి నీళ్లు తక్కువ వస్తూ చిక్కిపోయి, నీటిని ఇలా బాణములతో అడ్డుకట్ట వేయడం అంటే మాటలు కాదు కదా. ఈ పిల్లవాడికి ఇంత చిన్న వయస్సులో ఇంత శక్తి ఎలా వచ్చింది అన్నది మొదటి ఆశ్చర్యానికి కారణం. రెండు, ఆ పిల్లవాడిని చూసేటప్పటికీ తనలో ఏదో తండ్రితనం పొంగింది. కొడుకు కదువ ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క హృదయము నుండి కదిలినటువంటి తేజస్సే కొడుకుగా వస్తుంది అని. అందుకే తండ్రి ఈ భూమి మీద కొడుకు రూపంలోనే జీవితానికి కొనసాగింపును పొందుతాడు అంటుంది శాస్త్రం. కాబట్టి ఆ పిల్లవాడిని చూసేటప్పటికీ తనలోని తండ్రితనం పొంగి సంతోషించాడు. ఎవరి పిల్లవాడు అని తెలుసుకోవాలనుకున్నాడు. ఈలోగా ఆ గంగా నీటి రూపంలో ఉన్నటువంటి గంగమ్మ స్త్రీ రూపాన్ని ధరించి మళ్ళీ పైకి లేచి వెళ్ళి కొడుకు చెయ్యట్టుగా ఆడుకుంటున్న పిల్లవాడిని కొడుకుని చెయ్యి పట్టుకుని అమ్మ తీసుకొస్తుందే అలా తీసుకొచ్చింది. ఎంత నాటకీయమైన వర్ణనండి. శబ్దము చేత ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అంత అందంగా కళ్ళకి కనపడేటట్టుగా చూపిస్తారు. అది రచన అంటే. అందుకని వాళ్ళు ఋషి సదృశులు అయ్యారు. ఋషులే మహానుభావులు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి దివ్య భూషణాలంకృత దేహుడైన కొడుకు బలపలి చేయూది కోమలాంగి దివ్యనది ప్రీతితో తనుదించి పతికి చూపి భూనాథ వీడు నీ సునుడనియే. ఆ పిల్లవాడిని చేయి పట్టుకొని అన్ని భూషణాలు పెట్టుకున్న వాడిని దగ్గరికి తీసుకొచ్చి చాలా ఆశ్చర్యంతో చూస్తున్న శంకర మహారాజు గారిని ఉద్దేశించి గంగమ్మంది, ఓ భూనాథ, ఓ మహారాజా, నీకు తగిన కుమారుణ్ణి ఇస్తానన్నాను కదూ, గొప్ప వారసుణ్ణి ఇస్తున్నాను. ఇంత గొప్ప తేజోమూర్తి, ఇంత గొప్ప బాహుపరాక్రమం ఉన్నవాడు, ఇంతటి విలువిద్యా నిపుణుడు, ఇదిగో ఈ పిల్లవాడు నీ కుమారుడి, వీడు నీ సూర్యుడనియే, వీడు నీ కుమారుడి, వీడిని స్వీకరించు అని పిల్లవాడి చెయ్యి ఆ శంకర మహారాజు గారి యొక్క చేతిలో పెట్టి ఆ పిల్లవాడి గురించి కొన్ని విశేషాలు చెప్పింది. ఈ పిల్లవాడు ఎవరనుకుంటున్నావు? సాంగంబులగుచుండ సకల వేదంబులు సరివి వశిష్ఠుతో సకల ధర్మ శాస్త్రాది బహువిధ శాస్త్రముల్ శుక్ర బృహస్పతుల్ నిర్చిన ఎట్ల నేర్చి పరమాస్త్ర విద్యన పరశురాముండెంత దక్షుడంతియకడు దక్షుడయ్యే ఆత్మ విజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టిడ అనఘమూర్తి ఒప్పుగును వీని ఉర్వీష అని సుతునిచ్చి గంగ చనిన ఎరిగి తనయు నిమ్మి తోడుకొనుచు నిధిగన్న పెదయు పోలే సంతసిల్లి భూమి పుండు. ఆ పిల్లవాడిని పరిచయం చేస్తూ గంగమ్మ కొన్ని మాటలు చెప్పింది. సాంగంబులగుచుండ సకల వేదంబులు సరివి వశిష్ఠుతో.
ఓ శంతన మహారాజా, ఈ పిల్లవాడు వేదములను అంగ ఉపాంగములతో చదువుకున్నాడు. వేదం చదువుకున్నప్పుడు వేదాంగములు ఉపాంగములు ఉంటాయి. అలా చదువుకున్నాడు అనుకోండి, ఆయనలా మాట్లాడగలిగిన వాడు ఇక లోకంలో ఉండడు. అంత గొప్ప విద్వాంసుడు అని పేరు. ఇవన్నీ చదువుకున్నాడు. ఎవరి దగ్గర చదువుకున్నాడో తెలుసా? వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు. ఏ వశిష్ఠుడు? ఆ వసువు యొక్క శాపానికి కారణమైన వాడు. అసలు మనుష్య రూపంలో ఈ దేవవ్రతుడు అని పేరు పెట్టింది. తర్వాత భీష్ముడు అయ్యాడు. ఈ పిల్లవాడు పుట్టడానికి ఎవరు కారణమో, ఎవరు శాపం ఇచ్చారో ఆ వశిష్ఠుడే ఈ శాస్త్రాలన్నీ పిల్లవాడికి నేర్పాడు. అదేమిటి అంటే, ఒకనాడు వసువుగా తప్పు చేశాడు, శపించాడు. తానే అన్నాడు సర్వశాస్త్ర విధులవుతాడన్నాడు. ఆ పిల్లవాడు పుట్టాడు, గంగమ్మ తీసుకొచ్చి పాఠం నేర్పంది. ఏమిటి కష్టం నీకు? వీడు ఎప్పుడో వసువుగా ఉన్నప్పుడు తప్పు చేశాడు, ఇప్పుడు పాఠం చెప్పడానికి. ఇప్పుడు ఇంకొకటి, తన శాపం చేత మనుష్యుడిగా వచ్చాడు. మనుష్యుడు అన్నవాడు గురువును ఆశ్రయించి శాస్త్రాలు నేర్చుకోవాలి. పిల్లవాడు వచ్చి నమస్కారం చేసి అడిగాడు, ఏ బ్రహ్మన్ పాఠం నేర్పండి అని అడిగాడు. తల్లి తీసుకొచ్చి పాఠం నేర్పమని అడిగింది. చెప్పకపోతేనా? చెప్పాడు వశిష్ఠుడు. ఎంత ఆశ్చర్యం! వీడు నా ధేనుని ఎత్తుకుపోయినవాడు, నేనే శపించాను, వీడికా పాఠం అనలేదు వశిష్ఠుడు. అందుకు వినాలి భారతం. ఎక్కడ వరకు తప్పో అక్కడ వరకే. ఏది ఒప్పో అది ఒప్పు. నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. అది ఏ రాగద్వేషముల చేత కప్పబడకుండా నువ్వు ప్రకాశిస్తూనే ఉండాలి. అలా అది జీవితం అంటే. అది మర్యాద అన్న 3 అక్షరాలు. అందుకే ఒకనాడు తప్పు చేశాడు, శపించాడు. ఇవాళ శాస్త్రం నేర్పమని అడిగాడు, శాస్త్రాలు నేర్పాడు. అయితే విశేషం ఏమిటో తెలుసా? వశిష్ఠుడి దగ్గర ఇంత విద్యాభ్యాసం చేసిన వాళ్ళు మీకు ఇద్దరే కనపడతారు. ఒకడు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, ద్వాపర యుగంలో భీష్మాచార్యుల వారు. వీళ్ళిద్దరే. ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే, సాంగంబులకు చుండ సకల వేదంబులు సరివే వశిష్ఠుతో. ఏ మామూలుగా పాఠం నేర్చుకోవడం కాదు వశిష్ఠ మహర్షి దగ్గర. ఎలా నేర్చుకున్నాడో తెలుసా? సాంగంగా సకల వేదాలు నేర్చుకున్నాడంటే అంగములతో కలిపి నేర్చుకున్నాడు. వేదం చదువుకోవడమే చాలా గొప్ప. ఎందుకంటే స్వరప్రోక్తం. అది ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములు తెలియాలి. ఎక్కడ ఎత్తాలి, ఎక్కడ సమంగా పలకాలి, ఎక్కడ కిందకి దింపాలి, స్వరం తెలియాలి. గురువు గారి దగ్గర కూర్చొని చదువుకోవాలి. దానికి అంగములు ఉంటాయి. మళ్ళీ వేదములకు శిక్ష అని ఉంటుంది. వేదములంతటినీ కూడా మీరు ఒక పురుషుడిగా భావన చేశారనుకోండి. పురుషుడిగా భావన చేస్తే వేదములకు శిక్ష అనబడేటటువంటి అంగము దాని యొక్క ఒక శాస్త్రం, అది కూడా చదువుకోవాలి. ఆ శిక్షాశాస్త్రము వేద పురుషునికి నాసికాస్థానమై ఉంటుంది, ముక్కు అయి ఉంటుంది. ముక్కు ఏం చేస్తుంది? ఊపిరి పీలుస్తుంది, ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ ఊపిరే వాక్ అవుతుంది, శబ్దం అవుతుంది. అందుకే ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారు అనుకోండి, మీరు మాట్లాడలేరు. ఇప్పుడు ప్రయత్నం చేయకండి, కావాలంటే ఇంటికి వెళ్ళి చూడండి. నేనైనా వాక్య నిర్మాణం చేసేటప్పుడు నాకు తెలియకుండానే నాలో ఒక లెక్క ఉంటుంది. నేను ఇంత భావాన్ని వ్యక్తీకరించడానికి ఇంత వాక్యాన్ని నిర్మాణం చేసినప్పుడు నా ఊపిరి అక్కడ వరకు సరిపోతుందా? నా ఊపిరి ఆ వాక్య నిర్మాణంలో వ్యయం అయిపోతుంది అనుకోండి, నేను కొద్ది వ్యవధానాన్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడ ఆపవచ్చో అక్కడ ఆపి తర్వాత పదాన్ని ఎంచుకోవడానికి ఆగి ఊపిరి తీసి మళ్ళీ తీసుకుంటూ ఉంటాను. దాని మధ్యలో కించిత మౌనం వస్తుంది. అది లేదనుకోండి, ఊపిరి తీయకపోతే మళ్ళీ ఎలా వ్యయం చేసి మాట నిర్మాణం చేస్తాను? ఊపిరి తీయకపోతే మాట రాదు. శిక్షాశాస్త్రం ఏం చేస్తుందంటే అక్షర శుద్ధి చెప్తుంది. ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఎన్ని మాత్రలతో పలకాలి, ఎంత దీర్ఘం తీయాలి, ఎంత శబ్దాన్ని ఉపయోగించాలి, ఎంత ఊపిరి వాడాలి. అసలు ఆ శిక్షాశాస్త్ర పండితులు ఇవాళ తగ్గిపోతున్నారు. అసలు ఆ శిక్షాశాస్త్రం చదువుకున్న విద్వాంసులు, నేను శ్రీశైలంలో ఒకసారి రుద్రాక్ష మంటపాన్ని ప్రారంభోత్సవం చేయడం కోసం వెళ్ళినప్పుడు అందులో చూశాను. ఆ శిక్షాశాస్త్రం చదువుకున్న వాళ్ళు ఆ శాస్త్రాన్ని మాట్లాడుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అక్షరములు ఎంత పలకాలో తెలిసి పలుకుతున్నాడు అనుకోండి, అసలు వినడానికి ఆ భాష, ఆ మాట్లాడుతున్న తీరు అంత అందంగా ఉంటుంది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు. పరదేవతా స్వరూపమై నిలబడుతుంది. ఆ శబ్దము ఆకర్షిస్తుంది, కట్టి పడేస్తుంది. అది శిక్షాశాస్త్రం. వేదమునకు నాసికా స్థానంలో, ముక్కు స్థానంలో ఉంటుంది. ఆ శిక్షాశాస్త్రం అంతా చదువుకున్నాడు అనుకోండి,
ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంత ఊపిరి వాడాలో, ఎంత శబ్దాన్ని ప్రయోగించాలో అన్నీ తెలుస్తాయి. ఆ శిక్షాశాస్త్రం చదువుకున్నాడు వశిష్ఠుడి దగ్గర. అంతేకాదు, వేద పురుషుడి యొక్క నోరు ఉంటుంది, అది వ్యాకరణం. వ్యాకరణం వాక్య నిర్మాణ ప్రజ్ఞ యందు దోషము లేకుండా చూస్తుంది. ఒక వాక్యాన్ని నిర్మాణం చేస్తున్నారనుకోండి, ఆ విభక్తి ప్రత్యయాలు అవి బాగా తెలిసే అనుకోండి, ఎక్కడా కూడా దోషం లేకుండా వాక్య నిర్మాణం చేస్తే నా భావము మీకు అర్థమవుతుంది. వాక్య నిర్మాణంలో దోషాలు ఉన్నాయనుకోండి, నేను చెప్తున్న మాట మీకు అర్థం కాదు. ఆ వ్యాకరణ శాస్త్రం అంత ప్రధానం వాక్య నిర్మాణంలో. అందుకే వ్యాకరణం చెప్పాలి అంటే శివాలయంలో కూర్చొని చెప్తారు. వ్యాకరణ మంటపాలని శివాలయంలో ఉంటాయి. ఆ వ్యాకరణ శాస్త్రం వేద పురుషుని యొక్క నోరు. ఆ వ్యాకరణ శాస్త్రం అంతా చదువుకున్నాడు వశిష్ఠుడి దగ్గర. అంతేకాదు, వేద పురుషుడి యొక్క పాదములు ఛందస్సు. అందుకే కదా మనం 4వ పాదం 3వ పాదం అంటాం. ఏదైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, కవిత్వం లోకానికి అందించేటప్పుడు ఒక ప్రధానమైన నియమం ఉంటుంది. ఏది బాగా జ్ఞాపకం ఉంచుకోవాలో దాన్ని ఛందో రూపంలో ఇస్తారు. ఏది జ్ఞాపకం ఉంచుకోవలసిన అవసరం ఉండదో దాన్ని వచన రూపంలో ఇస్తారు. మీరు భారతమే చదువుతున్నారనుకోండి, వా అని ఉంటుంది, అంటే వచనము అంటే దాని అర్థం ఏంటంటే వా చదువు. కానీ నువ్వు అంత బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం ఉండదు అని. అరణ్యాన్ని వర్ణిస్తున్నారనుకోండి, జాజి, మల్లి, లవంగా, మామిడి ఇవన్నీ ఉన్నాయి, ఇవేవో ఏనుగులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇవన్నీ గుర్తుండకుండా అడిగి ఉందని గుర్తున్నా. అప్పుడు ఆ వర్ణనలు వచనంలో చేస్తారు. చాలా ప్రధానమై మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిందనుకోండి, ఛందోబద్ధం చేస్తారు. ఛందోబద్ధం చేస్తే ఏమవుతుంది అంటే కవిత్వానికి సొబగు చేకూరుతుంది, ధారణ ఎందు నిలబడుతుంది. పద్యం 10 మాటలు చదివారనుకోండి, ధారణలోకి వస్తుంది, కంఠగతం అవుతుంది, కావలసినప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. ఆ పద్యంలో ఎంత ధర్మం చెప్పారు మీకు అక్కడికి వస్తుంది, మీరు ఆచరిస్తారు. అందుకని కవిత్వాన్ని ఛందోబద్ధం చేస్తారు. ఛందస్సు వేద పురుషుని యొక్క పాదములు. అందుకని ఛందస్సు బాగా తెలియాలి. ఛందస్సునంతటినీ కూడా వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. అలాగే నిరుక్తము. నిరుక్తము అంటే వేద పురుషుని యొక్క చెవులు. నిరుక్తం తెలుసుకుంటే ఏమవుతుంది అంటే వేదమునందు ఉపయోగించినటువంటి పదముల యొక్క అర్థము తెలుస్తుంది. నిఘంటువు పక్కన పెట్టుకున్నారనుకోండి, ఏదైనా ఒక పదానికి అర్థం తెలియకపోతే నిఘంటువులో చూస్తారు, చూస్తే తెలుస్తుంది. సంస్కృతం అనుకోండి, అమరకోశంలో చూస్తారు, తెలుస్తుంది, ఓ ఈ పదానికి ఇది అర్థం అని తెలుస్తుంది. కానీ సాధారణంగా ఆ మాటని బయట ఉపయోగించినప్పుడు, లౌకికంగా ఉపయోగించినప్పుడు, వేదంలో ఉపయోగించినప్పుడు చాలా తేడా ఉంటుంది అర్థం. వేదంలో ఉపయోగించేటటువంటి పదముల యొక్క అర్థములు తెలియాలి అంటే దానికి ఉండే నిఘంటు సమానమైన గ్రంథం ఏది అంటే నిరుక్తం. అప్పుడు వేదార్థం బాగా తెలుస్తుంది, చెప్తున్న మంత్రం మీద అధికారం వస్తుంది. ఎలా పలకాలో అలా పలుకుతాడు. శిక్షాశాస్త్రం తెలుసు కాబట్టి దేవతల యొక్క అనుగ్రహాన్ని వశం చేసుకుంటాడు, వాక్కు చేత సాధిస్తాడు కార్యాన్ని. ఇప్పుడు అటువంటి చాలా గొప్పదైన నిరుక్తాన్ని వశిష్ఠుడి దగ్గరే నేర్చుకున్నాడు. అలాగే జ్యోతిషం. జ్యోతిషం వేద పురుషునికి నేత్రస్థానంలో ఉంటుంది. ఈ కన్ను ఉందనుకోండి, నేను దూరంగా ఉందని చూడగలుగుతాను. ఇక్కడ కూర్చుని ఎక్కడో వెలుగుతున్న దీపాన్ని చూస్తున్నాను. కన్నులు లేవనుకోండి, దూరంగా ఉన్నదాన్ని చూడలేదు, తడువుకుని బ్రతకాలి. జ్యోతిషం ఏం చేస్తుందంటే ప్రధానంగా నువ్వు ఏ కర్మలను ఏ కాలమునందు అనుష్ఠించి దేవతల యొక్క అనుగ్రహమును పొందవచ్చో లెక్క కట్టి కాలమును గణన చేసి ముందుకి చూస్తుంది. గ్రహముల యొక్క కదలికలని తెలుసుకుంటుంది. తెలుసుకుని శుభాశుభ ఫలితములలో అశుభాన్ని పరిహరించుకుని శుభాన్ని పొందడానికి, దైవ సంబంధమైన కర్మ చెయ్యడానికి యోగ్య కాలమును నిర్ణయం చేస్తూ ఉంటుంది. అలా చెయ్యాలి అంటే ముందుకి చూడగలిగిన శక్తి కలగాలి. అది జ్యోతిష్ శాస్త్రం అంటారు. అందుకే మహాభారతంలో భీష్ముడు ఉత్తర క్షణం వేళ్ల మీద లెక్క కట్టి చెప్తాడు, అధిక మాసాలతో పూర్తయిపోయింది అరణ్యమాస అజ్ఞాతవాసములు అంటాడు. కాల గణనము తెలుస్తుంది. అది తెలిసున్నవాడు కాలాతీతుడు కాగలడు. జ్యోతిష శాస్త్రం భారతదేశము గర్వించదగ్గ శాస్త్రం. అంత గొప్ప శాస్త్రం ఆ శాస్త్రం. కాబట్టి అది వేద పురుషుని యొక్క నేత్రస్థానం. అటువంటి జ్యోతిష శాస్త్రాన్ని
వశిష్ఠుడి దగ్గరే నేర్చుకున్నాడు. అలాగే కల్పము అని ఒక అంగము వేదమునకు. కల్పము బాహుస్థానంలో ఉంటుంది. బాహువులు ఉన్నాయనుకోండి, చేతులు పని చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కల్పం ఏం చేస్తుంది అంటే, మీరు ఏదైనా ఒక గొప్ప అనుగ్రహాన్ని దేవతల ద్వారా పొందాలి అని అనుకున్నారనుకోండి, ఏదో ఒక వ్రతం చెయ్యాలి, లేకపోతే ఒక హోమం చెయ్యాలి. ఆ హోమానికి ఇటకలు ఎలా పేర్చాలి, ఏవి తేవాలి, ఎంత నిడివి ఉండాలి, ఏ పదార్థములు ఉపయోగించాలి, ఏ మంత్రములను సంపుటీకరణం చేయాలి, వాటిని ఎలా పలకాలి, ఏ పద్ధతిలో ఉపయోగించాలి, ఈ పదార్థం ఎప్పుడు వెయ్యాలి, ఏది ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎలా పూర్తి చెయ్యాలి, ఇవన్నీ కూడా కల్పం చెప్తుంది. అందుకే సత్యనారాయణ వ్రత కల్పము, వరలక్ష్మీ వ్రత కల్పము అంటారు. కల్పము అంటే అది అట్లు చేయవలెను అది చెప్తుంది, ఆ కర్మ విధానాన్ని చెప్తుంది. ఈ కల్పాన్నంతటినీ నేర్చుకున్నాడు. దాని మీద అధికారి మహానుభావుడు. అందుకే రాజసూయాగం చేసేటప్పుడు ధర్మరాజు గారంతటి వాడు భీష్ముణ్ణి ఏది ఎక్కడ ఎలా జరుగుతోందో అలా జరిగేటట్టుగా ఉన్నదా లేదా పరిశీలించడానికి నియామకం చేశాడు భీష్ముణ్ణి, ధ్రువుణ్ణి. ఇంత శాస్త్రపారంగతుడు.